మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిరిసిల్ల కార్మిక క్షేత్రం బ్రహ్మరథం పట్టింది. ప్రచారంలో భాగంగా ఓ సాధారణ వ్యక్తిలా పలు వార్డులో కలియదిరిగిన కేటీఆర్ కు అడుగడుగున అభిమానం వెల్లువెత్తింది. ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన 1వ వార్డు జ్యోతినగర్ కాలనీ నుంచి ప్రచారం ప్రారంభించిన కేటీఆర్ నేలపై కూర్చొని స్థానిక మహిళలతో చెప్పిన మాటలు, సమస్యలు ఓపికగా విని పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలకు 2,500 రూపాయలు వచ్చినాయా? అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇచ్చిండ్రా? రైతు భరోసా ఏసిండ్రా అని అడిగారు కేటీఆర్. తన మీద కోపంతో సిరిసిల్ల జిల్లా తీసేస్తారట కదమ్మా అంటూ అడగ్గా ఆడబిడ్డలంతా ఒక్కసారిగా కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు. తాము కారు గుర్తుకే ఓటేస్తామంటూ బీఆర్ఎస్ కు జై కొట్టారు సిరిసిల్ల వాసులు. అనంతరం నేతన్నలు, మహిళలు వెంటరాగా కేటీఆర్ వారితో కలిసి ముందుకు సాగారు. ఇంటి నుంచి ఒక్కొక్కరుగా బయటికి వచ్చి కేటీఆర్ తో కరచాలం చేసేందుకు ఉత్సాహం చూపారు. అందరి యోగక్షేమాలు అడుగుతూనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చేయకపోవడం వల్ల వివరిస్తూ కేటీఆర్ ముందుకు కదిలారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నేతన్నల సంక్షేమానికి తీసుకున్న చర్యలు, 2 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభం వంటి అంశాలను కండ్లకు కట్టినట్టు వివరించారు.